రాజమౌళి అలాగే మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న నెక్స్ట్ మూవీ కోసం ప్రతి ఒక్కరం వెయిట్ చేస్తున్నాం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా, అసలు ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారా, పోస్టర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రతి ఒక్కరం ఎగ్జైటెడ్గా ఉన్నాం కదా. ఇప్పుడిప్పుడే ఒక కొత్త వార్తలు అయితే తెలుస్తున్నాయి. ప్రజెంట్ ఇందులో టాలీవుడ్కి సంబంధించిన పెద్ద హీరోలు, ఇందులో స్టార్ హీరోస్ ఎంతోమంది ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అందులో నాగార్జున ఒకరైతే ఖచ్చితంగా ఉండబోతున్నారని టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ఇది. అండ్ ఇప్పుడు ఇంకొక కొత్త పర్సన్ యాడ్ అవ్వడం జరిగింది. ఆదిపురుష్ మూవీలో హనుమాన్ క్యారెక్టర్ చేసిన దేవదత్త నాగే ప్రజెంట్ ఇప్పుడు విలన్ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ మూవీలో అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఆయనకి ఇచ్చింది విలన్ రోలా, పాజిటివ్ రోలా అనేది సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఆయన యాక్టింగ్ మనకి హనుమాన్ మూవీలోనే చాలా అంటే చాలా నచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆయన మూవీ కోసం, ఆయన యాక్టింగ్ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అంటే కొంచెం కొత్త కాన్సెప్ట్తోనే రావాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే రాజమౌళి గారే చెప్పడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన టీమ్ మెంబర్స్ కూడా ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మహేష్ బాబు ఇన్ని రోజులు చేసిన సినిమాలు అన్నిటికంటే మహేష్ బాబు గారు ఇప్పుడు చేయబోయే సినిమాకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఆ సినిమాకి సంబంధించి అప్డేట్స్ మెల్లమెల్లిగా ఇస్తాము అని చెప్పేసి అయితే రాజమౌళి గారి టీం మొత్తం అయితే అంటుంది. సో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి చూసుకుంటే హీరోయిన్కి సంబంధించి కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి. ఆ హీరోయిన్ పేరు వస్తుంది, ఈ హీరోయిన్ పేరు వస్తుంది. ఇంకా దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేవు. కానీ మహేష్ బాబు గారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ బాధపడకూడదని చెప్పేసి ఫోన్పేకి సంబంధించి ఆయన వాయిస్ ఇప్పటికీ కూడా వినిపిస్తుంది. సో ఫ్యాన్స్ కొన్ని మీమ్స్ అయితే తయారు చేయడం జరిగింది. అవేంటి అంటే, మా మహేష్ బాబు వాయిస్ మాకు వినడానికి అయితే వస్తుంది, ఎందుకంటే రాజమౌళి గారితో మూవీ చేస్తే ఖచ్చితంగా 3-4 సంవత్సరాలు పత్తా లేకుండా పోతారు కాబట్టి. సో ఫ్యాన్స్ మాత్రం ఆయన వాయిస్ అలా ఫోన్పే దగ్గర ఎక్కడైనా స్టోర్స్లో విన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారు అనేది.